హలో మైక్ చెక్. హాయ్ బ్రో, ఎలా ఉంది సినిమా? బాగుందండి సినిమా. తిరగదీస్తాడు. దేవరా సముద్రంలో రక్తపు సెగలు చూపించాడు. స్వరఫైట్ అయితే మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే. సో సినిమా ఎలా కావాలో అలా చూడాలి. నేను ఎక్కువగా వేరే సినిమాలకు పోల్చుకోకుండా దేవరా సినిమాని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ వేరే అభిమానులు కానీ ఎవరైనా సరే వేరే సినిమాకి పోల్చుకోకుండా ఉంటే సినిమా బాగా నచ్చుద్ది. అంతేగాని ఎక్కువ హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ల్యాగ్ ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా. సో వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే ఫస్ట్ సినిమాని ఏ సినిమాకి ఒక కథ ఉంటుంది, ఆ కథకు తగ్గట్టుగానే స్టోరీ లైన్ ఉంటుంది. సో వేరే సినిమాని పోల్చుకొని లేకపోతే వేరే వేరే కంటెంట్లకు వెళ్ళిపోతున్నారు, డైరెక్టర్లు మార్పించేసి లేదా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఫైట్లు ఉంటే బాగుండు అని అలాగా సింక్ చేసుకుంటున్నారు. సో అందరు మొక్కలు ఒకలా ఉండవు, అన్ని సినిమాలు ఒకలా ఉండవు. ఓకేనా? జాహ్నవి కపూర్ జాహ్నవి అరిటాకు భోజనంలో ఏదో చిన్న స్వీట్ వేసినట్టు అలా చూపించినట్టు తిన్నట్టుగా చూపించారు. సో ఏదో ఇంకా కావాలంటే నాకు తెలిసి ఇంకా సెకండ్ పార్ట్లో కానీ చూపిస్తారేమో. సో ఎన్టీఆర్ గారిని ఎలా చూపించాలో అలా చూపించేశారు. ఆ లుక్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ దానికి తగ్గట్టుగా అనిరుద్ధ్ బీజిఎం మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే. సో ఒకటే చెప్తున్నాను, ఆ స్వర సీన్ ఒకటి ఉంటుంది అక్కడ, ఎందుకు పనికిరాని ఒక అమాయకుల్లాగా ఉన్నాడేంట్రా బాబు అనే ఫీల్ వచ్చినప్పుడు తర్వాత ఎలివేషన్ షాట్లు ఉంటాయి ఎన్టీఆర్ గారి, ఇంకా మామూలుగా ఉండదు. చచ్చిపోయిన స్వరం తీసుకొచ్చి ఈడేం మనిషిరా అనుకునేవాడు. సముద్రంలో మళ్ళీ ఒక 40 నిమిషాల తర్వాత ఒక సీన్ ఉంటుంది, అవన్నీ ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒకటి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ అనిరుద్ధ్ బీజిఎం ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చాడు. సో ఒకటి ఏంటంటే ఈ సినిమాకి మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూపించింది సెకండ్ హాఫ్ చూపించింది ఫస్ట్ పెట్టుంటే బాగుండేది. ఫస్టే మనకి పెద్ద ఎన్టీఆర్ సీన్లు చూపించడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో ఉల్టా చూడండి మీరు సినిమా మొత్తం చూసేశాక నాకు అది ఒక్కటే మైనస్ అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా అంతా బాగుంది. మీరు సింహాద్రి సినిమా చూసుకోండి, ఆది సినిమా చూసుకోండి, ఫస్ట్ కొడుకు సీన్లు చూపిస్తారు, తర్వాత పెద్ద సీనియర్ ఎన్టీఆర్ చూపిస్తారు. అప్పుడు ఏంటంటే మనకి బజ్ బాగా క్రియేట్ అవుతుంది. దీనికి ముందే మనకి హైప్ ఇచ్చేసి ఒక్కసారి మళ్ళీ కొడుకు సీన్లు వచ్చేసరికి కొంచెం డల్ అయినట్టు అనిపించింది, కానీ ఎక్కడ తగ్గలేదు చెప్పాలంటే. గూస్ బంప్స్ వచ్చే సీన్లు అయితే మాత్రం ఫైట్ సీన్లు చాలా బాగున్నాయి. ఆ చంద్రవంకకి రక్తాలు వచ్చినాయి చూసారా, ఆ రక్తం సీన్లు అవి కానీ, తర్వాత సొర ఫైట్లు కానీ, సముద్రంలో సీక్వెన్స్ అయితే మాత్రం చాలా బాగా కష్టపడ్డారు. ఎంత గ్రాఫిక్ అయినా కష్టపడాలి కదా. సో చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఎన్టీఆర్ గారు లుక్స్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ కొంచెం అంటే ఆ సముద్రం దగ్గర ఒక సాంగ్ ఉంటుంది కదా మన హీరోయిన్ తోటి, ఆ సాంగ్ కొంచెం డ్యాన్స్ ఉంటే బాగుండని అనిపించింది. కానీ ఇంకా నేనే అన్నాను కదా అన్ని సినిమాలు ఒకలాగా ఉండవు. సో ఈ సినిమాకి కథలోంచి స్టోరీ వెళ్తూ ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్స్. సో ఫ్రెండే విలన్ అవుతాడా లేకపోతే ఫ్రెండ్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అవుతాడా అనేది పార్ట్ 2లో తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. సో ఇంతకు మించి ఇంకా ఎక్కువ మీరు రూమర్స్ పెట్టద్దు, వేరే సినిమాతో మాత్రం దయచేసి పోల్చొద్దు. మీ ఇంట్లో అన్ని మోకాలు ఒకలా ఉండవు, అలాగే అన్ని సినిమాలు ఒకలా ఉండవు. ఏ సినిమాకి తగ్గట్టుగా స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ బట్టి లైన్ ఉంటుంది, ఆ లైన్ బట్టి కథ వెళ్తూ ఉంటుంది. అంతేగాని వేరే అనవసరంగా దీన్ని వేరేలా చూసుకుంటే మాత్రం నెక్స్ట్ మళ్ళీ పరిణామాలు వేరేలా ఉంటాయి మరి. ఓకే.